సాయి కృష్ణ హత్య కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణని స్థానిక పోలీసుల నుంచి తప్పించి సిబిఐ లేదా హైకోర్టు పర్యవేక్షణలో ఏదైనా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థకి అప్పచెప్పాలి అంటూ సాయి కృష్ణ తల్లి హైకోర్టులో ఒక కీలకమైన అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ మరియు సిఐ నాగరాజ్ అరెస్టు వంటివన్నీ కేవలం కంటి తుడుపు చర్యలేనని ఆమె తన పిటిషన్లో భాగంగా పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులు సాయికృష్ణ అదృశ్యం కావడంలో ఆ తర్వాత సాక్ష్యాల్ని నాశనం చేయడంలో స్వయంగా భాగస్వాములయ్యారని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నిందితులుగా ఉన్న పోలీస్ శాఖే మళ్లీ ఈ కేసును విచారిస్తే బాధితులకి ఎప్పటికీ న్యాయం జరగదని, పెద్ద అధికారులను కాపాడడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం మీద జస్టిస్ రవీంద్రనాథ్ తిల్లారి మరియు జస్టిస్ సుబేందులతో కూడిన ధర్మాసనం త్వరలోనే విచారణ జరగబోతోంది. పోలీసు వ్యవస్థలో ఉన్నతాధికారుల తీరు మీద ఈ పిటిషన్లో అనేక అనుమానాలు లేవనెత్తారు. తన అధికార పరిధిలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం లేదా పోలీసు కస్టడీలో మరణం లాంటి తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కేవలం 7 రోజుల్లోనే ఆ ప్రాంత పోలీస్ కమిషనర్కి పూర్తి సమాచారం తెలిసిపోతుందని చట్టం చెప్తోంది. కానీ ఈ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ దాదాపు 40 రోజుల పాటు పూర్తిగా మౌనంగా ఉండిపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇంత సుదీర్ఘకాలం కమిషనర్ స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే ఈ నేరాన్ని నొక్కిపెట్టడంలో కేవలం కింద స్థాయి సిబ్బంది కాకుండా ఉన్నత స్థాయి అధికారుల హస్తం కూడా ఉందనే విషయం ఆమె ఆరోపణగా ఉంది. కుట్రలో కమిషనరేట్ పరిధిలోని పెద్ద అధికారుల ప్రమేయం ఉన్నప్పుడు స్థానిక పోలీసుల దర్యాప్తు ద్వారా న్యాయం జరుగుతుందని ఆశించడంలో ఎలాంటి అర్థం లేదని, అందుకే హైకోర్టును వెంటనే జోక్యం చేసుకోవాలని సాయికృష్ణ తల్లి కోరారు. బాధితుడి తల్లి కోరిక ఏంటంటే మే 28వ నాడే విజయవాడ పోలీస్ కమిషనర్కి అధికారికంగా ఫిర్యాదు చేసినా కూడా జూన్ 19 వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని, దీని వెనుక ఉన్న కుట్రని బయటపెట్టాలని తన కోరికగా ఆమె పేర్కొన్నారు. కేసు నమోదు చేయడానికి దాదాపు 45 రోజుల పాటు సుదీర్ఘ జాప్యం చేశారని, ఒక పౌరుడి ప్రాణాలకు సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషయం మీద అది కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఇందులో ఆరోపించారు. ఈ 45 రోజుల కాలంలో బాధితుడి తల్లిగా తాను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కదలని యంత్రాంగం, కోర్టు ఈ వ్యవహారాన్ని పరిగణలో తీసుకున్న తర్వాతే దిగొచ్చి కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు. సాయికృష్ణ అదృష్టమైన తొలి రోజుల్లోనే గాలింపు ప్రారంభించకుండా కేసుని కోర్టు విచారణ వరకు లాగడం వెనుకున్న అసలు ఉద్దేశం పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేయడమని ఆమె ఆరోపించారు. సాయికృష్ణ మే 6వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసులు అదుపులోకి వచ్చాడని, అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించి కస్టడీలో ఉంచారని సిట్ రిమాండ్ రిపోర్ట్ ద్వారా ధృవీకరించబడింది. చట్ట ప్రకారం ఏ వ్యక్తి అయినా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో స్థానిక మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి, కానీ పోలీసులు ఆ పని చేయలేదు. సాయికృష్ణని స్టేషన్కి తీసుకొచ్చి కాలానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా డిలీట్ చేశారు. ఇది కస్టడీలో అతని మీద జరిగిన దారుణమైన హింసని అలాగే మరణాన్ని దాచడాన్ని పోలీసులు అంతా కలిసి ముందస్తు ప్రణాళిక వేశారని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.